డ్రగ్స్ నివారణకు రేవంత్ సర్కారు కఠిన చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ విమర్శించారు. పోలీసుల నిర్లక్ష్యంతో సికింద్రాబాద్ సంజీవయ్య నగర్లో ఓ యువకుడి హత్య జరిగిందన్నారు. శ్రావణ్ అనే యువకుడిని ఓ నలుగురు కలిసి దారుణంగా హతమార్చారని తెలిపారు. అయితే శ్రావణ్ కుటుంబ సభ్యులను మన్నె క్రిషాంక్ పరామర్శించారు. నగరంలో కంటోన్మెంట్ నియోజకవర్గం సంజీవయ్య నగర్లో ఇవాళ నిజానికి ఒక కుటుంబం విషాదంలో ఉన్నది. 24 సంవత్సరాల సోదరుడు యువకుడు శ్రవణ్ ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత తన కుటుంబం యొక్క బాధ్యత తీసుకొని పని చేసుకొని పని తర్వాత తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఇవాళ వాళ్ళ అన్న రాహుల్ పరశురామ్ గారు వారి తండ్రి వారి తల్లి ఇవాళ వాళ్ళు చెప్తుంటే నిజంగా కూడా ఎంత బాధేస్తున్నదంటే వ్యవస్థగా మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కరెక్ట్గా 15 రోజుల ముందు నలుగురు యువకులు వాళ్ళ ఇళ్ళల్లో గంజాయి దొరుకుతుంది, 1 కిలో గంజాయి దొరుకుతుంది. కానీ వాళ్ళ మీద ఎలాంటి శిక్ష లేకుండా అప్పటికప్పుడే వాళ్ళను తిరిగి వదిలేస్తారు. మరి ఎందుకు పోలీస్ వ్యవస్థ వాళ్ళ మీద నిఘా కూడా పెట్టలేదు? నిజంగా పోలీస్ వ్యవస్థ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే 15 రోజుల తర్వాతనే సుమారు 11:20కి ఇక్కడ స్థానికులు కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా కరెక్ట్గా 2 నిమిషాల దూరంలో ఉన్న మారేడుపల్లి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి మీకు 15 రోజుల ముందే చెప్పినాము, ఇక్కడ వీళ్ళు ఇండ్లల్లో గంజాయి పెట్టుకొని ఇక్కడ గంజాయి వాడుతున్నారు, దాని దందా చేస్తున్నారు, ఇక్కడ శాంతి భద్రతల సమస్య ఉన్నది అని పోలీసులకు చెప్తే ఒక్కళ్ళు కూడా కనీసం ఒక్క ప్యాట్రోల్ కూడా ఇక్కడికి రాలేదు.